ఓయ్ జాంబీ, నా చేతిలో నీ పుర్ర పగిలిపోతుంది. ఇక చూసుకో, నీకు నా చేతిలో మరణ శాసనమే. ఎలా ఉంది నా చేతి దెబ్బ? చెవుడు జాంబీ, నన్ను కొరుకుదామని ఆశతో వచ్చావు కదా, నా చేతిలో చచ్చిపడున్నావు. నేను ముందే చెప్పా నా జోలికి రావద్దని, వినలేదు, వచ్చావు, సచ్చావు. నేనింతవరకు చీమకి కూడా హాని చెయ్యలేదు. ఇప్పుడు మీ జాంబీలను కొట్టి చంపవలసి వస్తుంది. నన్ను క్షమించండి. అమ్మా, నేను ఇక్కడ ఉంటే ఇంకా చాలా జాంబీస్ రావచ్చు. ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలి. దేవుడా, ఈ జాంబీస్ వస్తూనే ఉన్నాయి. ఈ జాంబీస్ కి నా స్టైల్లో చెప్పాలనుకుంటా, తప్పడం లేదు. హలో మై డియర్ జాంబీస్, నాలో ఉన్న సింహాన్ని నిద్ర లేపొద్దు అని అంటూ ఉంటే మీరు వినట్లేదు. ఇప్పుడు చెప్తున్నా, బాగా వినండి. ఒక్కొక్క జాంబీని కాదు, 100 మంది జాంబీని ఒకేసారి రండి. మీ అందరినీ నా పొట్టతో చంపేస్తా. మీకు లెక్కలు రాకపోయినా సరే లెక్క తక్కువ కాకుండా చూసుకోండి. ఈ గులగుల ఒరేయ్, వీటికి అరవడం ఒక్కటే తెలుసు అనుకుంటా. ఇందాక నుంచి గులగుల గలగల గిలగిల నరుస్తూనే ఉన్నాయి తప్ప లెక్కలు తెలీదు లేడీ జాంబీస్ కి. అందుకే 1, 2, 3 అని కౌంట్ చేయట్లేదు. సర్లే, పోయేదేముంది, మనమే కౌంట్ చేసేద్దాం, రండి. నా మ్యూజిక్ నేనే వేసుకుని కొడతా, నాకు కూడా ఎలివేషన్ కావాలి. ఒకటి కింద నుంచి కొట్టని చూసావు, కానీ నేను పై నుంచి ఎగిరితాంతా. చూడు ఇప్పుడు నా షాట్లు. 2 3. నేను ఆలోచించి కొడితే ఇలా ఉంటుంది నా దెబ్బ. ఏమంటారు జాంబీసా? నా దెబ్బ అదుర్సు కదా. ఎయిట్ 4. ఐదు. ఇంకోటి తప్పించుకుంది. ఎక్కడ ఉన్నావా నువ్వు? 6.
ఓ జాంబీసా, నాకు బోరు కొడుతుంది, ఆలస్యం చేయొద్దు, తొందరగా రండి జాంబీసా. 100 మంది జాంబీస్ ని చంపుతా అని మీకు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదని అంటారు. మీ 100 మంది జాంబీస్ లెక్క తేల్చి వెళ్తా. కమాన్ జాంబీస్, కమాన్, రండిరా, తొందరగా రండి. జాంబీ వస్తుంది. దీని ఇలా కాకుండా వెరైటీగా కొత్తగా కొట్టడానికి ట్రై చేద్దామే. ఈ, ఊ, ఆ,